జై శ్రీరామ్ అందరికీ నమస్కారం. వెల్కమ్ టు న్యూస్ అఖండ. నేను మీ కస్తూరి శ్రీధర్. మిత్రులారా, మీకందరికి కూడా ఒక అద్భుతమైన న్యూస్ అయితే తీసుకువచ్చిన. రోహింగ్యా ముస్లింలను మన బిఎస్ఎఫ్ జవాన్లు సముద్రంలోకి తోసేశారంట. కూడా అమ్మ నా ఒకటి వినేదానికి ఎంత ఆశ్చర్యంగా ఉండదో చూడండి, కానీ ఇది మాత్రం వాస్తవం. ఓకేనా? సరే, రోహింగ్యా ముస్లింలు వీళ్ళు బంగ్లాదేశ్లో ఉండేటటువంటి జాంబీగాళ్ల కన్నా అతి భయంకరమైన వాళ్ళు అన్నమాట. ఈ రోహింగ్యా ముస్లింలు మయన్మార్కు చెందిన వాళ్ళు. వీళ్ళు ఒక్కొక్కరు కనీసం తక్కువన్నా కూడా 10 నుంచి 10 మంది పిల్లలను కంటారు. ఇక వాళ్ళని కన్న తర్వాత గాలికి వదిలేస్తారు. ఆ విధంగా గాలికి విరిగి ఈ రోహింగ్యా ముస్లింలు తర్వాత దేశ విచ్ఛిన్నకర శక్తులుగా తయారవుతారు. వీళ్ళు చేసేటటువంటి అరాచకాలు అన్నీ ఇన్ని కావు. వీళ్ళ దెబ్బకు బంగ్లాదేశ్లో ఉండేటటువంటి జాంబీలే బెదిరిపోయి వీళ్ళుండే ప్రాంతాల నుంచి దూరంగా వెళ్ళిపోయినారు. దాన్ని బట్టి మీరు అర్థం చేసుకోండి. రాక్షసులకే వీళ్ళు దడబొట్టించారంటే ఇంకా వీళ్ళు ఎంత బ్రహ్మ రాక్షసులో మీరు ఆలోచించవచ్చు. సరే, ఇకపోతే ఈ రోహింగ్యా ముస్లింలు నివసించేది మయన్మార్ అని చెప్పుకున్నాం కదా. నిజానికి ఈ మయన్మార్ దేశంలో బౌద్ధ మతస్థులు ఎక్కువగా ఉంటారు. మామూలుగా సహజంగా ఈ బౌద్ధ మతాన్ని పాటించే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళంతా కూడా శాంతి స్వభావం కలిగిన వాళ్ళు ఉంటారన్నమాట, నాకు తెలిసినంత వరకు. కానీ ఈ రోహింగ్యా ముస్లింలు చేస్తున్నటువంటి అరాచకాలకు తీవ్రమైనటువంటి ఆగ్రహం చెందినటువంటి మయన్మార్ బౌద్ధులు ఆయుధాలను చేతబట్టి, చూడండి ఇంక వాళ్ళకి ఎంత విసుగు పుట్టించుంటే, వాళ్ళకి ఎంత కోపం తెప్పించుంటే పని చేస్తారా, ఆయుధాలను చేతబట్టి ఈ రోహింగ్యా ముస్లింలను తరిగొట్టారు. తమ దేశం నుంచి ఈ రోహింగ్యా ముస్లింలను బంగ్లాదేశ్లోకి తని పంపించారు. దీంతో ఈ రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్లోని కాక్స్ బజార్ను ఆక్రమించుకొని అక్కడ నివాసం ఉంటున్నారు. మరి కొంతమంది రోహింగ్యా ముస్లింలు అక్రమ మార్గాల్లో దొడ్డిదారుల్లో మన భారత్లోకి అయితే అడుగు పెడతారు. ఇదేమన్నా ధర్మసత్రమా? ఇవిడంటే వచ్చేదానికి చెప్పండి మీరు ఒకసారి. ఈ విధంగా ఈ రోహింగ్యా ముస్లింలను బంగ్లాదేశ్ నుంచి భారత్లోకి తీసుకురావడానికి ప్రత్యేకంగా కొన్ని మత ఛాందస్వాద ఏజెన్సీలు కూడా పనిచేస్తూ ఉంటాయి. ఈ విధంగా భారత్లోకి వచ్చినటువంటి రోహింగ్యా ముస్లింలను భారత్లోని వివిధ ప్రాంతాలకు ఈ ఏజెన్సీలు అయితే చేరవేస్తూ ఉంటారన్నమాట. అంటే ఎక్కడైతే ముస్లిం పాపులేషన్ తక్కువగా ఉంటుందో అక్కడ వాళ్ళ పాపులేషన్ పెంచుకోవడానికి ఈ దొడ్డిదాన్ని తీసుకొచ్చిన వాళ్ళందరినీ కూడా పశువులు దోలినట్టు అక్కడ దోలుతూ ఉంటారు. ఈ విధంగా ఈ రోహింగ్యా ముస్లింలు అధికంగా ఈ ఢిల్లీ చుట్టుపక్కల చేరిపినారన్నమాట. ఢిల్లీ మన దేశ రాజధాని నగరం కావడంతో ముందు దానిని స్వాధీనం చేసుకోవాలన్న కుటిల బుద్ధితో ఈ జిహాదీగాళ్ళు ఈ రోహింగ్యాలను కలకత్తా నుంచి ఢిల్లీకి అయితే చేర్చారు. ఏమి ప్లానో చూడండి. అంటే కొడితే కుంభస్థలాన్ని కొట్టాలా, కొడితే ఏకంగా ఏదా దేశ రాజధాని ఢిల్లీని కొట్టాలనేది వీళ్ళ ప్లాన్. ఇది ఎంత దారుణమైన ఆలోచన, ఎంత దుర్మార్గమైన ఆలోచన ఒకసారి ఆలోచించడం మీరు కూడా. సరే, గత 4 నెలల కాలం నుంచి ఢిల్లీలో రోహింగ్యా ముస్లింల కోసం స్పెషల్ డ్రైవ్ అయితే జరుగుతుంది. ఢిల్లీ పోలీసులు పెద్ద సంఖ్యలో ఈ రోహింగ్యా ముస్లింలను పట్టుకుంటున్నారు. ఈ క్రమంలోనే 10 రోజుల క్రితం ఢిల్లీ పోలీసులు 43 మంది రోహింగ్యా ముస్లింలను పట్టుకుని అరెస్ట్ చేశారంట. తరువాత వాళ్లను తిరిగి మయన్మార్కు పంపిద్దామని చెప్పి ఈ బార్డర్ సెక్యూరిటీ ఫోర్స్కు, ఎవరికి, మన బిఎస్ఎఫ్ దళాలకు ఆ 43 మంది రోహింగ్యా ముస్లింలను ఢిల్లీ పోలీసులు అప్పగించారు. ఇకపోతే ఈ 43 మంది రోహింగ్యా ముస్లింలు మయన్మార్ వెళ్ళడానికి ఇష్టపడలేదంటయా. కాదురా, ఏం మినాయింది మీ అమ్మగారి ఏమన్నా ఉన్నది, ఏమన్నా ఎత్తిపెట్టా, ఏంది కథలన్నీ కూడా. తాము మయన్మార్కు వెళ్ళమంటే వెళ్ళమని, తమను ఏం చేసినా తాము మాత్రం ఈ మయన్మార్కు వెళ్ళే ప్రశ్నే లేదని చెప్పేసి మొండికేశారంట. లేదు మేము భారతదేశంలోనే ఉంటామని చెప్పేసి. కాదు, ఏ దేశంలో అయినా కూడా ఈ విధంగా జరుగుతుందా మీరు ఆలోచించండి. స్వేచ్ఛ, విపరీతమైన స్వేచ్ఛ, చట్టాల్లో లోపాలు, రాజకీయ నాయకులు ఆ విధంగా చాలా మంది తయారైనారు. వాళ్ళ ఓటు బ్యాంక్ రాజకీయాల కోసం ఏలా అశుద్ధం తినడానికి కూడా సిద్ధపడిపోయే రాజకీయ పార్టీలు, రాజకీయ నాయకులు ఉన్నారు. ఆ పార్టీలు ఏంటి కూడా మీకు తెలుసు కదా, నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు కదా. ఆ విధంగా ఉంటే ఇంక వీళ్ళు ఇంకెట్ట బిహేవ్ చేస్తారు చెప్పండి. దీంతో మన బిఎస్ఎఫ్ జవాన్లో ముందుగా అండమాన్లో ఉన్నటువంటి పోర్ట్ బ్లేర్కు ఈ రోహింగ్యా ముస్లింలను తరలించారంట. ఇక అక్కడ ఈ రోహింగ్యా ముస్లింలకు నీళ్ళలో మునిగిపోకుండా లైఫ్ జాకెట్లు ఇచ్చి బంగాళాఖాతంలోకి తోసేశారంట. ఇట్ట జరగాల. వాళ్ళు మంచోళ్ళు స్వామి, లైఫ్ జాకెట్లు ఇచ్చారు. నేనేంటి లైఫ్ జాకెట్లే పాడులే, కాళ్ళకు రాళ్ళు కట్టి వదిలి దొబ్బింది. లేకపోతే ఏంది ఇదంతా కూడా కాదు. ఎవరిది దేశము, ఎవరినైంది, నువ్వు వచ్చేది ఏంది, నువ్వు రావడమే తప్పు, మళ్ళీ నేను పోనని చెప్పేసి మళ్ళీ మొండికేయడమా. అయితే
అక్కడికి దగ్గరలో ఒక మయన్మార్ దీవి ఒకటి ఉందంట. దీంతో మీరు ఈదుకుంటా పోయి ఆ దీవికి చేరుకోండి అని చెప్పేసి మన BSF జవాన్లో ఈ రోహింగ్యా ముస్లింలను సముద్రంలోకి తోసేశారు. ఇప్పుడు ఈ విషయం పైన ఇద్దరు రోహింగ్యా ముస్లింలు సుప్రీంకోర్టులో కేసు వేశారంట. ఏందో చూడండి, ఈ చిత్రం చూడండి. అదే విచిత్రమో కానీ వీళ్ళు కేసు వేసిన వెంటనే సుప్రీంకోర్టు ఇంకేం పని పట్టాలన్నట్టు ఆ కేసును అయితే స్వీకరించింది. ఈ రోహింగ్యాలు వేసినటువంటి పిటిషన్లో తమ కాలనీకి చెందినటువంటి 43 మంది రోహింగ్యా ముస్లింలను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారని, తరువాత వాళ్ళను BSFకు అప్పగించారని, BSF జవాన్లు ఈ రోహింగ్యా ముస్లింలను అండమాన్కు తీసుకెళ్లి అక్కడ వాళ్ళ చేతులు కట్టేసి సముద్రంలోకి తోసేశారని, దీనిపైన మాకు న్యాయం కావాలని చెప్పి కోరుతా ఈ ఇద్దరు రోహింగ్యా ముస్లింలు కేసు వేశారు. ఎక్కడ? ఏకంగా సుప్రీంకోర్టులో. అంటే దొడ్డిదారిన అక్రమంగా మన దేశంలోకి వచ్చిన వాళ్ళు కూడా పోయి సుప్రీంకోర్టుకు పోవచ్చా? సుప్రీంకోర్టు మెట్లు ఎక్కొచ్చా? అంటే వాళ్ళు ఎవరు, యానించి వచ్చారు, వాళ్ళకి హత్య ఏంది అనేది ఏం విచారించాల్సిన అవసరం లే. ఓరే మీరు తప్పుడు ముండా కొడుకులరా, మీరు సముద్రంలో కాదు, మిమ్మల్ని ఏడేసినా కూడా ఉప్పు పాత్ర వేసినా కూడా తప్పలేదు, మూసుకొని మీరు ఈ నుంచి దేశం నుంచి దాటిపోండి అని చెప్పేసి సుప్రీంకోర్టు ఆర్డర్స్ పాస్ చేయాలా. కానీ ఏం చేసింది? ఆ కేసును స్వీకరించింది. మన న్యాయ వ్యవస్థలో ఎటువంటి లోపాలు ఉన్నాయో ఒకసారి చూడండి. అంటే ఇంకేమిస్తారు స్టేట్మెంట్ రేపు? లేదు అట్టేం లేదు, ఎవరైనా వచ్చి దేశంలో ఉండొచ్చు, ఈ ధర్మసత్రంగానేనో అని చెప్పి ఏమైనా స్టేట్మెంట్ ఇస్తారా? ఏమన్నా తీర్పునిస్తారా? ఎట్టా ఏం జరుగుతుంది? మిత్రులారా, ఈ విషయంలో వాస్తవం ఎంత అనేది పక్కన పెడితే ప్రస్తుతానికి ఈ న్యూస్ మాత్రం దేశవ్యాప్తంగా వైరల్ అవుతుంది. మీరే చెప్పండి, మన దేశంలో దొడ్డిదారిని వచ్చిన వాళ్ళకు, అది బంగ్లాదేశ్ ముస్లింలు కావచ్చు, ఈ మయన్మార్కు చెందినటువంటి రోహింగ్యా ముస్లింలు కావచ్చు, చాలా మంది మన దేశంలో ఉన్నారు, మీకు కూడా తెలిసిందే. వాళ్ళను సమర్థించి వాళ్ళని ఎక్కడే పెట్టుకుందామా, మన దేశం నుంచి తరిమేద్దామా? మీరే ఆలోచించండి. ఖచ్చితంగా మీ అభిప్రాయం ఏందో కామెంట్ రూపంలో తెలియజేయండి. ఓకేనా మిత్రులారా, ఈ న్యూస్ కనుక మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా ఈ న్యూస్ నలుగురికి షేర్ చేయండి. అలాగే ఇంతవరకు మీరు గనక మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి ప్లీజ్. జై శ్రీరామ్, జై హింద్.